హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస వాక్స్ని. అయితే బాగున్నాను, మీకు బాగున్నా మా స్కూల్కి ఎక్కడున్నాండి. అయితే ఈరోజు చూడండి, పొద్దున్నే అయితే వాతావరణం అయితే ఏ విధంగా ఉంది, మంచి అయితే దిట్టగా పట్టేసిందండి. ఇంక చూడండి, ఇప్పుడు టైం అయితే 5:30 వచ్చిందండి, పోదకూర మధ్యలో అవుతుంది. మంచి అయితే చూడండి దిట్టగా పట్టేసింది. ఈ విధంగా అయితే మొత్తం ప్రతిరోజు ఇంతేనండి, మంచి దిట్టగా పట్టేసింది. ఈ వాతావరణానికి అయితే బాగా చల్లగా రోజు చూడండి పొద్దున్నే ఖచ్చితంగా మేము చేసే ప్రార్థనను ఆలకించి వారిని రక్షణలోనికి నడిపించబోతున్నావు. అందును బట్టి నేను మహింపరుస్తున్నావు. అలాగే విన్నటువంటి విలువైన సందేశ సారాంశాన్ని మర్చిపోకుండా మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ, లోపాలను సరిచేసుకుంటూ, పాపాలను విడిచిపెడుతూ, కోపాలకు ఫుల్ స్టాప్ పెడుతూ, ఆవేశాన్ని ఆపేసి, అరుపులు కేకలు మానేసి, అనుమానించటం విడిచిపెట్టేసి, గతాన్ని తవ్వడం సమాధి చేసి, ప్రేమిస్తూ క్షమిస్తూ ప్రార్థిస్తూ ముందుకు సాగే అద్భుతమైన ఆత్మీయత ప్రతి ఒక్కరికి దయచేయాలి. యేసునామములో వేడుకుంటాం తండ్రి, ఆమేన్. సరే అండి, ఇప్పుడు దాకా అయితే సతీష్ కుమార్ వాక్యం అయితే విన్నాం కదా. ఆయన వచ్చేసారు కదా, పొద్దున్నే 5:30 కల్లా వాక్యం అయితే వచ్చేసిందండి. పొద్దున్నే 5:30 కల్లా వాక్యం అయితే వచ్చేసిందండి. ఇంకా అని చెప్పి ఇంకొంత టీవీ అయితే పెట్టిద్దండి రోజు అయితే. ఇంకా ఇప్పుడైతే రోజు చూడండి 5 కల్లా వేసింది. పిల్లల ఆస్త కోసం అని చెప్పి బయటికి స్కూల్కి అయితే వెళ్ళాలి అని చెప్పి ఆస్త. ఇంకా అందుకని చెప్పి ఏం కూర? క్యాబేజీ పప్ప. ఫస్ట్ టైం క్యాబేజీ పప్పు తయారు చేయబోతున్నాడు. సరే చూడు, నీ స్టైల్లో క్యాబేజీ పప్పు తయారు చేయబోతున్నావా? ఆల్రెడీ చేసావా? మీ ఆంటీ ఇక్కడ చేసిందా పప్పు? చూడండి, అక్షయ్ అయితే మాట్లాడాలని పాపం ఎంతో ఆప్యాయతగా చూడండి, పలకరియాలని ఎంతో ఆప్యాయంగా ఉన్నాడు. కానీ బాబు ఇంకా మాటలు రాలేదు, అనే కాడే ఉన్నాడు. అక్షయ్ హాయ్ చెప్పు. అక్షయ్ ఇదిగో నాగలు చూడు, ఇదిగో హాయ్ చెప్పు. చూడు వాళ్ళ అన్నని చూడండి ఏ విధంగా చెప్తాడు. లేకమని వాళ్ళ అన్నని చూడండి లేపడానికి అయితే ఏ విధంగా ఉంటాడు. పొద్దున్నే ఆ అబ్బాయిలు వేసిందే కాక మళ్ళీ వాళ్ళ అన్నని లేపుతాడు నిద్రపోయాను కూడా. 5 లేచేవాళ్ళు నీ పిల్లలు ఎవరైనా చూశారండి? ఈ అబ్బాయి చూడండి, నీ పిల్లలు చూడండి 5 లేచి వాళ్ళ అన్నని లేపుతాడు. మళ్ళీ ఏదో పని చేసేవాళ్ళగా, అక్కడ పని చేసేవాళ్ళగా అర్థం ఎవరైనా చూసినా కానీ ఈ పిల్లలు లేచి పని చేసేది అనుకుంటారు. అయినా కానీ 5 లేచి మళ్ళీ మొత్తం లేపుతాడు. అదిగో తినేదేమో ఆ అబ్బాయి, పెట్టేదేమో మళ్ళీ వేరే వాళ్ళకి అడిగినట్టుగా అంటూ ఉంటాడు అండి. వాళ్ళ అన్నయ్య చూడండి ఏ విధంగా పెడుతున్నాడు. సరే అండి, నేను ఇంకా పొద్దున సీతకోసలు వేసేసి ఈరోజు వచ్చేసి రోజు కూర చేస్తున్నానండి. ఇంకా ఎందుకులే పప్పు అని చెప్పేసి ఈరోజు కర్రీ చేయకుండా ఇదైతే నేనైతే గుంటూరులో అయితే తీసుకొచ్చాను. పప్పు కుక్కరు ప్రత్యేకంగా దానికోసం తీసుకెళ్ళిందండి గుంటూరు అయితే అన్నమాటకి కొనుక్కోవడానికి. దానికోసమే. సరే అండి, అది ఎక్స్చేంజ్ చేసాను. లాస్ట్ అసలు బాగా చెప్పుకుందాం అనుకున్నాను, ఇంకెందుకులే అని చెప్పేసి కొత్తది అయితే తీసుకొచ్చాను. తినకూడదని చెప్పారు ఇంకా పిల్లలకి, అయినా అది పాడైపోయింది. ఇంక అందుకని చెప్పి అది చండాలంగా ఉందని చెప్పి ఇంకెందుకులే, ఇంకా ఇన్ని మళ్ళీ బాగా చెప్పుకోవడం ఎందుకులే అని చెప్పి ఇంకో కొత్తది తీసుకొని ఇచ్చుకున్నాడు. పొద్దున్నే నా మార్నింగ్ నా డైలీ వ్లాగ్ ఎలా ఉండేదని చూసేయండి. నేను ఐస్ క్రీమ్ తినేటప్పటికైతే నాకు మట్టుకైతే కొద్దిగా బాడీ అంత తేడాగా ఉంది. 2 ఐస్ క్రీమ్ తిన్నానండి, ఉండలేక నేనైతే ఒకదాంతో సరిపెట్టుకోవాలి. 2 ఐస్ క్రీమ్ కప్పు కూడా తినేటప్పుడు రోజైతే దిట్టి పెట్టినట్టుందండి, 2 తిన్నాడు అని చెప్పి. సరే అండి, ఇంక పిల్లలు అయితే చూడండి ఆశ అయితే మటుకి ఎంత లేకపోతండి. ఇప్పుడు అలా లేచేది కాదు ఈ పిల్ల, లేపితే లేచిద్ది, లేదా స్కూల్కి వ్యాన్ పోయిన తర్వాత కూడా లేచిద్ది లేకపోతానండి. ఇంకేంది అన్నం ఇప్పుడైనా పెట్టింది? ఇప్పుడు దాకా పెట్టలేదు మా అన్నాన్ని. అది పెట్టినది ఉడికేదే అంతలాగే ఈ వాటికి అన్నం కూడా ఎప్పుడైపోయేది. అక్షయ్ హాయ్ చెప్పు. అక్షయ్ హాయ్ చెప్పు. ఇదిగో నాగల్దుడు, ఇదిగో హాయ్. సరే అండి, ఈ విధంగా అయితే రోజు అయితే క్యాబేజీ పప్పు. దీంట్లో ఏంది మళ్ళీ టమాటాలు అన్నీ ఒకసారి వేయాలా, టమాటా పచ్చిమిర్చి క్యాబేజీ మొత్తాన్ని. పొద్దున్న అయితే మటుకండి ఇంకా అసలు ఎక్కువ అండి. ఎందుకంటే మరి పల్లెటూరులో ఇక్కడైతే పల్లెటూరులో అయితే ఉండేది, మరి టౌన్లో కూడా మంచి పెట్టేది. ఇక్కడ టౌన్లో కూడా అంటే ఇక్కడ పల్లె వాతావరణం అంటే పొలాలు అన్నీ ఉంటాయి కదా, టౌన్లో కూడా మంచి పెట్టేదా?
సరే అండి టౌన్లో కామెంట్ చేయండి, టౌన్లో ఉన్నారు. సరే నేను టౌన్లో ఉండవలేదు కామెంట్ చేయండి, మంచి పట్టిద్దా పడదు మీ కళ్ళ అనేది. మా కళ్ళ అయితే మరి తిట్టగా ఇంటికి అసలు నడిచాం 12 గంటల నుంచి తిట్ట మంచి పట్టిద్దండి. ఇంకా బయటికి రావడానికి కూడా ఉండదు. ఇంక పిల్లలు అయితే ఇంకా 7-8 బయటకు పంపాము, ఎందుకంటే వాళ్ళకి చలిగాలికి మనుషులకి మళ్ళీ ఫీవర్ అని మళ్ళీ జలుబులు చేస్తూ ఉంటాయని చెప్పి ఇంకా 7-8 పిల్లలు అయితే బయటికి పోరండి. ఇంకైతే రేపు ఆగి ఎల్లుండి అయితే నాకు పొలం తడుకోబోతున్నానండి. ఇంకా తడుకునే విధానం కూడా మీకు చూపిస్తాను, ఏదైనా తడుకునేది. సుబ్బరాజు కూడా వస్తున్నాడండి, మిస్టర్ సుబ్బరాజు అయితే వస్తున్నాడు, డాక్టర్ సుబ్బరాజు. అసలు మొన్న మా తమ్ముడు అయితే మా మేన వాళ్ళకి మా చిన్న మేనల్లుడికి అయితే ఇద్దరికంటే ఎక్కువ కాడ తీసుకెళ్ళాలంట. ఇంకొక ఇద్దరు పాలు కొట్టుకుంటున్నాడు. సరిపోరా ఆడ తిరిగి అందుకని చెప్పేసి వాళ్ళిద్దరి కోసం కట్టెల కాడ తీసుకొని ఒక రోజు అయితే వెళ్ళాలండి. ఇంకా మీరందరూ కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. అసలు మొన్న మా వదిన కూడా ఫోన్ చేసింది, బాబు పాలు కక్కుకుంటున్నాడు వదిన, మరి అబ్బాయికి కక్కుల కాడ పెట్టేళ్ళు అని ఫోన్ చేసింది. ఇంకా అంతకుముందే మా తమ్ముడు ఫోన్ చేశాడు, మా అమ్మాయి కూడా పాలు కక్కుంటుంది అక్క, మేనత్తగా నువ్వు కక్కుల కాడ పెట్టాలంట, అప్పుడే వాళ్ళకి పాలు కక్కటానికి తగ్గిద్ది అని చెప్పాడు. కానీ నాకైతే ఇంకా చేలో పనుల వల్ల అసలు కుదరట్లేదు. ఇంక ఫస్ట్ మా తమ్ముడు పెట్టాడండి కక్కుల కాడ పెట్టి కుదరలేదు, ఎందుకంటే 6 ఎకరాలు 8 ఎకరాలు పొలం వేసుకున్నాను నేనైతే, మినిమం పెట్టుకున్నాను. ఇంకా అందుకని చెప్పి ఇంక ఇటు పోవడానికి కుదరలేదు. ఒక 7 ఎకరాలు అయితే తడిపేసాను, ముందు పెట్టింది అయితే ముదురు. ఇంకా 6 ఎకరాలు అయితే కొద్దిగా ఎనచిక్కి పెట్టాను కాబట్టి ఇంక రేపు ఆగి ఎల్లుండి అయితే ఇంజన్ మాట్లాడుకున్నాను. ఇంకా పైపులతో ఇంకా ట్యూబ్లు అయితే లాగలేవని చెప్పి ఇంకా పైపులు అయితే మాట్లాడుకున్నాను. ఇంకా రేపు ఆగి ఎల్లుండి తడుపుకోబోతాను, పొలం కూడా తడుపుకోబోతాను. ఇంకా తడుపుకున్న తర్వాత అయితే ఇంకా ఏదన్నా ఖాళీగా ఉంటే వెళ్ళి వచ్చి పిల్లలకు పాపం ఎవరైనా పిల్లలు పసిపిల్లలు గడ్డ పాలు కక్కున్నారంటే అని చెప్పి ఇంకా అందుకని చెప్పి ఈ అమ్మాయి ఒక్కటే కాబట్టి వాళ్ళకి ఇద్దరు సందన సుబ్బరాజు అండ్ నాని సందన ఈ అమ్మాయి ఒక్కటే కాబట్టి ఇంకా అందుకని చెప్పి ఇంకా మేనత్త అమ్మాయి కాబట్టి ఇంకిద్దరికే కక్కుల కాడ తీసుకుని అయితే వెళ్ళి రావాల్సి వచ్చిద్దాము. అందుకని చెప్పి ఇంకా ఈ టైం లేసి నేను మా అమ్మల కాడ కూడా పాస్ కేసు కూడా ఊడ్చేదాన్ని కదా. చూశారు కదండి, పాసి కసు కూడా ఊసాడు కదంట. మరి ఇప్పుడైతే మరి 3 పిల్లలు కదండి, మరి 3 పిల్లలు 4 అయ్యేటప్పటికి 5 అయ్యేటప్పుడు గురించి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరు చేస్తారు. అప్పుడంటే వాళ్ళ అమ్మ చేసింది కాబట్టి కొనుక్కునే నిద్రపోయినా కానీ ఎవరు లేపే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ అమ్మ లేదు కాబట్టి ఇంకా అమ్మాయి సంవత్సరం అమ్మాయి కాబట్టి అయిపోయింది కాబట్టి చేసుకోవాలి తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అబ్బు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సరే అండి, ఇంకా పిల్లలు అయితే లేవగానే రెడీ అయ్యి మొత్తం చూపించింది రోజు అయితే మీకు. పిల్లలు ఆదర్శ, అక్షయ్, ఆశిత మొత్తం అందరూ రెడీ అయ్యింది మీకు చూపించింది. ఇంకా నాకైతే పొద్దున్నే లేవగానే అయితే నాకైతే ముందు ఉందండి, పై ముందు కలుపులో చాలా మంది కలుపు ముందు ఉంది, ఒక 7 ఎకరాల దాకా ఉంది. అది వేసి వచ్చిన తర్వాత మీకు అంటే నేను నా దగ్గర సెల్ ఉన్నదాన్ని వీడియో చూపించాను, మా పొలంలో ఏ విధంగా కలుపు ముందు వేసేది, పంటలు ఏ విధంగా పండేది అనేది మీకు చూపించడానికి అయితే నా దగ్గర సెల్ ఉండదు. ఇంకా అందుకని చెప్పి ఇంక రోజు దగ్గర వీడియో తీసుకుంటాను కాబట్టి ఇంటికాడ పెట్టవుతాను ఈ సెల్ మీకు. రోజా మొత్తం పూర్తిగా ఆదిత్యాన్ని రెడీ చేసేది, ఆదర్శం రెడీ చేసేది, బయటికి స్కూల్ వెళ్ళేది మొత్తం మీకు చూపించేది. పప్పు కూడా తాలింపు వేసేసాను. ఇంక మన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆశ్రిత వచ్చేసి జలేపించుకొని స్నానం చేస్తుంది. ఇంకా అదే విధంగా ఇంకా అమ్మాయి కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని ఇంకా అన్నం కూడా వండేసాను, అన్నం కూడా అయిపోయింది. ఇంట్లో మొత్తం అయితే శుభ్రంగా సెట్ చేశానండి. ఇంకా మా అక్షయ్ కూడా లేచి ఎప్పుడో లేచాడు కదా, చూడండి హాయ్ ఎలా చదువుతున్నాడు. ఇది కప్పుకో అక్షయ్. ఏం పప్పులు తాటాడుతున్నా. ఇంక ఇంట్లో మొత్తం అయితే గడ్డలు మొత్తం అయితే సర్దేశాను, పక్కల గడ్డలు తీసేసి మొత్తం అయితే ఈ విధంగా అయితే సర్దేసుకున్నానండి. పిల్లలకి పైన మాకు, పిల్లలకి కింద ఇంకా అదేవిధంగా మొత్తం అయితే సర్దేశాను. ఇంకా ఆశ్రితకు వచ్చేసి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసాడు మా ఆయన. ఆశ్రిత స్నానం చేయించి వచ్చేలోపు ఇంకా పప్పు అయితే ఏం వేయాలో, పప్పులో మరి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే పాప మా ఆశ్రిత ఇంకా తెలియదు కదండి, అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు తక్కువైంది. ఇంకెళ్ళి మార్నింగ్ రోజు నా డైలీ లాగ్ ఇదేనండి. ఇంకా ఆశ్రిత ఇంక ఈ విధంగా పొద్దున్న లేసి ఇంకేదో ఒకటి వంట చేసి 5 గంటల ఇంకా స్కూల్కి పంపించడం. ఇంకా అమ్మాయి స్నానం చేసి వస్తుంది.
ఏం పప్పు? క్యాబేజీ పప్పు. అది క్యాబేజీ పప్పు. ఇప్పుడండి తెల్లారుతుంది. ఈ మంచు అయితే బాగా కురుస్తూ ఉంది. ఫస్ట్ అయితే ఇంకా అయితేనే స్నానం. సరే అండి, చూశారు కదా పొద్దున్న అయితే నా కూతురు కోసం పూలు తీసుకొచ్చాను. ప్రతిరోజు ఇంత తీసుకొస్తాను పూలు అయితే. ఇంకా అందుకని చెప్పి ఇంకా పొద్దున్న లేవగానే ముందర ఆడపిల్ల అంటే ఎవరికైనా నచ్చదండి. నాకు ఉన్న తప్పితే ఆడపిల్ల కాబట్టి ఇంకా అన్న కోసం చెప్పి ఇంకా పూల కోసం అయితే పొద్దున్నే ఇంటికాడ అయితే నాట్లు కానీ ఖాళీ ఇస్తాను లేదు. అందుకని చెప్పి ఇంకా ఎవరి వాళ్ళ కాడ రైతుల కాడ అయితే పూలు తీసుకొస్తూ ఉంటాను. ఎప్పుడు ప్రతిరోజు అయితే స్కూల్ పోయేటప్పుడు కదా. ఇంకా ఎట్లాగే మక్కలు కూడా వచ్చినప్పుడు అయితే నేను అంటే బాగా తీసినప్పుడే మక్కల కోసం కూడా అయితే తిరిగి తీసుకొచ్చాను. ఇంకా అప్పుడైతే అడిగేది కదండి, ఎవరు అంతా వాళ్ళ చెట్టుకు పోయి కోసి వచ్చుకోండి. ఇప్పుడైతే కొద్దిగా అడగాల్సి వస్తుంది. అంటే అడగాల్సి వచ్చినా కానీ అంత ఉండదు, అంత సామాసంగా ఉంటారు. ఆ సమయం నాకు నేను పూలు అయితే కోసుకొచ్చుకుంటాను స్వతంత్రంగా పోయి. గుడ్ మార్నింగ్. సరే అండి, నేనైతే ఇంకా అన్నం ప్రిపేర్ చేశాను. ఇంక మా ఆయన పనికి వెళ్ళాలని చెప్పేసి ఇంక రెడీ అయిపోయాడు. షర్టు మీద షర్ట్ వేసాడు. ఇంకా అదేవిధంగా మన పప్పు అయితే చాలా బాగుంది. ఇప్పటికే అది ఆశ్రిత కూడా పొద్దున్నే ఆనందిని వస్తుంది. ఇంకా అదేవిధంగా అక్షయ్ కూడా వేసేసాను. మా ఆదర్శ వచ్చేసి ఎప్పుడు వాడు కూడా వస్తలే నీతో పాటు, అందుకే తిట్టున్నాడు. అక్షయ్ ఆదర్శ హాయ్ అమ్మా. ఇంక నేను కూడా ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలండి. ఇంకా ఇంట్లో అంతే ఉండిపోయింది. ఇంకా అక్కడ రాత అక్కడే ఉండిపోయింది. ఇంకా గొడ్లను ఇంకా అలానే అంట్లు వేసేసుకోవాలా. ఫస్ట్ అయితే ఇంక ఇంటి ముందు కసు అయితే మొత్తం శుభ్రం కూర్చేసాను. మంచి చూడండి ఎలా పడుతూ ఉందో. ఇంకంటే ఇంక ఇంటి ముందుకి ఇంకా రాలేదు, ఇప్పుడే అనుకుంటా వస్తూ ఉంది. ఇంకా ఆశ్రితం రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించనా ఏంటంట. సరే అండి, ఇంక రోజు అయితే మటుకు ఫస్ట్ అయితే క్యాబేజీ పప్పు అయితే రెడీ చేయడానికి అయితే తయారైంది కాబట్టి పప్పు మటుకు సూపర్గా ఉందండి. అటువంటిది అనుకున్నాను. తింటుంటే మటుకు టేస్ట్ మటుకు అదిరిపోయింది. ఆయిస్తా చూడండి వెనకాల చున్నీలకి టైం అయిపోయిందండి అమ్మాయికి. చున్నీలు కావడానికి మా అన్నయ్యలు కూడా చెప్పాలండి, ఓనీలు ఫంక్షన్ చేద్దాం రాండి ఓనీలు అంటే వేపియాలి. నాని ఇచ్చాను సుబ్బుకి కామెంట్లు పెట్టండి, మీ మేన వాళ్ళకండి ఓనీలు పెట్టాలంటండి. అందుకని చెప్పి చూడండి నడుము గట్ట కట్టింది ఒకసారి వాట్సాప్ కామెంట్లు పెట్టండి. చూడండి ఇప్పుడే నువ్వు అసలు పెద్ద నాశనం కట్టినట్టు కడుతున్నాడు అయితే మేడ. ఇంకా ఆ విధంగా కట్టుకుంటా ఉండిద్దండి. స్కూల్కి పోయిరాగా చిన్ని మా అని తిరుగుతూ ఉండిద్ది. ఇంకా ఆశ్రిత వీళ్ళందరూ భోజనం చేసి బస్సు వచ్చే లోపు అయితే నేను కూడా బట్టలు అయితే ఉతికేసుకుని వస్తాను. ఇంకా ఆశ్రిత బాక్స్ కూడా ప్రిపేర్ చేసాం కదా, కొంచెం అన్నం వేడి ఎక్కుంది కదా ఆరాలని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే ఉంచేసాను. మా ఆశ్రయ ఏంది తింటా అయిపోయిందా? వాడికి ఎందుకు ఇచ్చాను, తిను. ఏ మా అమ్మ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళ డాడీ అయితే ఇంత పూలు తీసుకొచ్చలేదు. ఇంకా అవి కూడా 2 జలుగు అయితే పెట్టేసేసాను. బ్యాగ్ వేసుకో. మా పిల్లలు చూడండి మిషన్ కాడ ఎట్ట ఆడుతున్నారా. ఏం బండిరా? మిషన్ బండి అది ఏంటంటే ఈ అబ్బాయి చేయండి చూడండి ఎలా పట్టుకోవడం అంటుంది వాళ్ళ అక్కయ్య. ఏంది బస్ అయితే నువ్వు వెళ్తున్నావు మళ్ళీ? ఇది అబ్బాయి వాళ్ళకి. ఇదిగో నీకేనా చాకలేదా? చేయం కొనుక్కు. నువ్వు రోజుకి ఎంత కొనుక్కోవచ్చు? ఇక బాస్కెట్ అయితే తీసుకున్నావా? బాస్కెట్ ఇచ్చేసేలే. ఇచ్చా. సరే జాగ్రత్త బాయ్. ఆశ్రిత స్కూల్కి వెళ్ళిపోయింది. మా ఆయన వచ్చేసి జగన్ అన్న
జగనన్న ఫ్యాన్స్ అంట. జగనన్న కోసం నా ప్రాణాలను ఇస్తానండి. ఆపు అంత వద్దులే కానీ అంత ఏం లేదండి ఉత్తిదే. చిత్రకి నవతలు కట్టేస్తున్నాడు. ఇంకేంటి మంచి అయితే చూడండి, ఇంక 8 అవుతున్నా కూడా ఇంకా మంచి అయితే పోలేదు. మక్షిన్ వచ్చేసి ఎందుకురా నీళ్ళలో అలాగా ఆడుతూ ఉంటా జలుబు చేసిద్దంటే ఓరికి ఒక దెబ్బ అట్టానని ఏం ఏడుస్తున్నాడంటే వాళ్ళ డాడీ అంత సర్దు మనగిస్తున్నాడు. మంచి అయితే ఇంక అస్సలు పోవట్లేదు. ఈ పిల్లల్ని బయట తీసుకొద్దాను, చలిగా తెగ ఉంటుంది. ఇంక అంట్లయితే తోమేసుకోవాలి. ఇంక ఈరోజు వచ్చేసి మిషన్ పెట్టాలండి. నేను కూడా బ్రష్ చేసి మా బిడ్డలో పనులన్నీ చేసేసుకుని మిషన్ అయితే పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, చట్టం వేసి వచ్చిన తర్వాత మాట్లాడతాను. మీకు ఇంకా మిగతా సమయంతో ఇప్పుడు వెళ్తున్నా, ముందుకు వెళ్ళిపోయి రాలేదు ముందుగానే. నేను అక్కడ ఇప్పుడు వెళ్ళాలి, ముందే పెట్టేసినాక మీతో మాట్లాడతా. ఆయన రాగాలు ఎత్తున్నాడు పాడ, ఆయన రాగలుగుతాడు.